అమెచ్యూర్ గోల్ఫర్స్ కోసం టీ గోల్ఫ్ ఫౌండేషన్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ గోల్ఫ్ ఛాంపియన్లో టైటిల్ విజేతకు ఇచ్చే ట్రోఫీని టీ గోల్ఫ్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి, మధుసూదన్ రావు, పాపిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా చార్మినార్, బుద్ధ విగ్రహం చిత్రాలను డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 300 మంది గోల్ఫర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీల్లో జరుగుతాయని, శనివారం ఫైనల్ నిర్వహిస్తామని టీ గోల్ఫ్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గోల్ఫ్ క్రీడను ప్రమోట్ చేసే ఉద్దేశంతో గత కొంతకాలంగా టీ గోల్ఫ్ ఫౌండేషన్ తరఫున పలు టోర్నీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఫీలింగ్ అండి. హైదరాబాద్ ఓపెన్ ఈరోజు అఫిషియల్గా స్టార్ట్ అయింది. అబౌట్ 300 ప్లేయర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఇందాక ఇంట్రడక్షన్లో చూసాము. ప్లేయర్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ షిమ్లా, మీరట్, రాయ్పూర్, భువనేశ్వర్, పూణే, మైసూర్, బెంగళూరు, డిఫరెంట్ సిటీస్ నుంచి అందరు వచ్చారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫీలింగ్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ దట్ అమెచ్యూర్ గోల్ఫర్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఎంతూజియాజంతో చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజింగ్ ఈ ఈవెంట్ కాబట్టి హైదరాబాద్ ఓపెన్. ఇట్ ఈస్ లైక్ బ్రాండింగ్ హైదరాబాద్ ఇన్ ద స్పియర్ ఆఫ్ గోల్ఫ్ స్పోర్ట్. సో Hyderabad Open will be a brand going forward, and all the golfers from within the country or from outside will definitely look forward to play in this prestigious tournament, which we are going to make it annual. We are very happy about it, and this is a great beginning for all of us.